హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు అజయన్. నా పేరు అజయ్ రోజా. సో ఈ రోజు మనం ఉన్నాం విఘ్నేశ్వర ఇండస్ట్రీస్ అన్నమాట, పటన్ చెరువులో ఉంది. మరి ఎందుకు వచ్చినామంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఐడియా వస్తుంది. ఇప్పుడు స్పెషల్ గా మనకి సమ్మర్ అనగా గుర్తొచ్చేది జ్యూస్లు, షుగర్ కేన్లు. సో వాటి గురించి మీ అందరికి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా యూస్ఫుల్ ఉంటుంది, ఏం సంగతి అని చెప్పేసి మీకోసం చాలా కష్టపడి, చాలా ఇష్టపడి, చాలా యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చినాం అనమాట. హలో గైస్, మనం ఈరోజు పటన్చర్లో ఉన్నాము. సో విఘ్నేశ్వర ఇండస్ట్రీస్ లో ఉన్నాం అనమాట. సో ఈ మిషన్ గురించి తెలుసుకోనికి వచ్చినాం. సో దీంతో బిజినెస్ ఎట్లా చేస్తారు, ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఈ బిజినెస్ లో, మరి మిషన్ ఎంత కాస్ట్ పడుతుంది అనే విషయాలని మనకు ఉదయ్ బ్రో చెప్తారు. సో ఉదయ్ బ్రో, ఈ మిషన్ గురించి చెప్పండి. అంటే ఇది కాస్ట్ ఎంత పడుతుంది, ఇది యూజేజ్ ఎట్లా ఉంటది, అంటే ఓల్డ్ మిషన్స్ కి ఈ మిషన్స్ కి ఏంది డిఫరెన్స్? ఓల్డ్ మిషన్స్ అయితే 2-3 టైమ్స్ పెట్టాల్సింది ఉంటుంది భయ్యా. ఓకే. ఈ న్యూ మిషన్స్ అయితే ఓన్లీ సింగిల్ టైంకే జ్యూస్ వస్తుంది. 90% to 100%, 99% వరకు సింగిల్ పర్సన్కే వచ్చేస్తుంది. ఓకే. 2-3 టైమ్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ పవర్ ఎక్కువ కారడం కానీ అలాంటిది ఏమి ఉండదు. సింపుల్ గా బిజినెస్ సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింగిల్ గా లో బడ్జెట్ తో మంచి చేసుకోండి బిజినెస్ ఉంటది. ఓల్డ్ మిషన్ లో అయితే 2-3 టైమ్స్ పెట్టాలి. 3 టైమ్స్ మినిమం ఉంటుంది. దాంట్లో క్రష్ చేస్తే జ్యూస్ వస్తుంది మనకు. కానీ ఇందులో సింగిల్ టైం 90% to 99% ఎగ్జాక్ట్లీ జ్యూస్ వచ్చేస్తుంది. ఓకే. వేస్టేజ్ ఏమి ఉండదు. లో బడ్జెట్ లో పెట్టుకోవచ్చు అనమాట. లో బడ్జెట్. సో డెమో కూడా చూపిస్తాము. పవర్ కూడా తక్కువనే ఉండదు. మరి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్ గా స్విచ్ బోర్డ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఈ మిషన్ లో నచ్చింది ఏంటంటే, లైక్ ఓల్డ్ మిషన్ లో అయితే చాలా రిస్క్ ఎక్కువ ఉండదు అనమాట. అంటే చేతులు ఒకవేళ ఫింగర్ ఇక్కడ వరకు పోయినా కూడా అది ఇక్కడ వరకు లాగేసేది. అది రొటేట్ అవుతుంది కదా, అది పవర్ తో నడిచేది. కాబట్టి ఇందులో ఆ ప్రాబ్లం ఏముండదు, ఆ భయం అనేది ఏముండదు. జస్ట్ ఇక్కడ నుంచి పెట్టేసి దాని తర్వాత మొత్తం సింగిల్ గా ఉంటుంది. మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో దీన్ని పాడవ్వడం అలాంటి ఏమైనా ఏముండదు. 1 year మిషనరీ వచ్చేసి 1 year వరకు వ్యారంటీ ఉంటుంది. మిషన్ లో మోటార్ లో ఏం పోయినా 1 year వరకు పీస్ టు పీస్ రిపేర్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఓకే. పీస్ టు పీస్ 1 year తర్వాత కూడా సర్వీసింగ్ ఉంటుంది. 1 year వరకు వ్యారంటీ ఉంటుంది. ఎంత ప్రైస్ పడుతుంది ఇది? ప్రైస్ వచ్చేసి 38,500 రూపీస్ ఉంటుంది. 38,500 రూపీస్ పడుతుంది. సో అంటే ఇది తీసుకున్న తర్వాత ఎట్లా వాడాలి ఏంది అనే డెమో అంతా మీరు తీసుకున్న తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫుల్ గా డెమో చూపిస్తాం ఎలా చేసుకోవాలని. ఓకే. ఇంటి వరకు అంటే ఎక్కడ వరకైనా ఎక్కడి వరకైనా సరే, ఏదైనా ఏ పార్ట్ పోయినా సరే వీడియో కాల్ లో సపోర్ట్ ఉంటుంది. లోకల్ అంటే ఇంటి దగ్గరకు వచ్చి వీడియో చూపిస్తాం. లేదు అంటే ఇక్కడ చూపిస్తాం. వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. మీరు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళేసి రిపేర్ చేసిస్తాం సార్. లేదు మా దగ్గరికి తీసుకొస్తా అంటే మేము కూడా చేసిస్తాము. లేదు 1 year వరకు వారంటీ ఉంటుంది కన్ఫర్మ్ గా. వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్ సపోర్ట్ ఏ పోయినా 1 year వరకు పీస్ టు పీస్ రిపేర్ ఉంటుంది. ఏ టూల్ పోయినా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను మిషన్ కొంటున్నా, నాకు నాలెడ్జ్ లేదు. సో డెమో మొత్తం మీరు చూపెడతారా? డెమో మొత్తం చూపిస్తాము, మీతో వర్క్ కూడా చేయిస్తాము. అవ్వలేదంటే వీడియో కాల్ కూడా 2-3 days వరకు వీడియో కాల్ ఉంటుంది. సో చూద్దాము. ఒకసారి ఇది ఆన్ చేస్తారా? అంటే నార్మల్ గా ఇది పెట్టకుండా అది ఒక ఆన్ చేస్తే అది ఎలా రొటేట్ అవుతుంది అది కూడా ఆన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఓన్లీ సింగిల్ బటనే ఉంటది. ఫ్రంట్ టు రిటర్న్ ఓకే ఉంటది. ఇక్కడ ఓకే. ఇక్కడ ఫ్రంట్ కి వెళ్తుంది. ఇక్కడ పెట్టేసినామంటే వెళ్ళిపోతుంటది బయట నుంచి వేస్టేజ్ వచ్చేసాం. ఓకే. ఇది వచ్చేసి రిటర్న్. ఫ్రంట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ షుగర్ వేస్టేజ్ ఆగిపోయినా సరే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. అవైలబుల్ ఉంటుంది. వచ్చేసి మనం ట్రై చేద్దాం ఒకసారి. తప్పకుండా. సో ఇది పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి డైరెక్ట్ పెట్టేసాం. డైరెక్ట్ పెట్టడమేనా? డైరెక్ట్ పెట్టడం. ఓకే. ఏముంది. ఓకే. నేను పైకి పట్టుకుంటా. డైరెక్ట్ సింగిల్ టైం పెట్టేస్తే సరిపోతుంది. ఏ చాలా ఈజీగా ఉంది కదా ఇది. ఓకే. ఇది ఇలా వస్తుంది అయితే. ఇది సెకండ్ టైం పెట్టడానికి సెకండ్ టైం పెట్టాలి ఏమన్నా 100% జ్యూస్ వచ్చేస్తాను. ఓకే. ఇందులో మీకు ఏముండదు, మేము మొత్తం వచ్చేసాను ఉంటుంది. క్రషింగ్ మొత్తం వచ్చేసి ఇందులో ఏముండదు. 1 time సింగిల్ టైం కే వచ్చేసాం అనమాట. మొత్తం పొట్టు అయిపోయింది. అంటే వాళ్ళు 2-3 times పెట్టాల్సిన అవసరం లేదు అన్నమాట. ఓల్డ్ మిషన్ లో 2-3 times పెట్టాల్సి ఉంటుంది.
ఇందులో న్యూ మిషన్ లో అయితే సింగిల్ టైం వచ్చేస్తుంది, ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకేనా? సో ఇదన్నమాట, చూసారా? ఆపేయచ్చా, అంతేనా? ఇంతే ఉంటుంది, సింగిల్ గా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అలాంటిది ఏమి ఉండదు. సింగిల్ దానిలో సింగిల్ గానే ఉంటుంది. చాలా ఈజీగా ఉంది, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అంటే పాత మిషన్ లో తిప్పుతారు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అట్లా ఏం లేదు, జస్ట్ ఖాళీ సింగిల్ అని చెప్తే అదే ఆన్ అయిపోతుంది. సో చాలా ఈజీ టు యూజ్ అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఎట్లయినా సమ్మర్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎట్లుంటది ఇందులో? ప్రాఫిట్ బాగానే ఉంటుంది. అంటే నెలకు ఎంత సంపాదించవచ్చు? నెలకు వచ్చేసి 30 నుంచి 35 వరకు సింపుల్ గా వచ్చేస్తాను. 30,000 సింపుల్ గా. ఒక గ్లాస్ సింపుల్ గా మనం బయటికి వెళ్తే ఒక గ్లాస్ 20 రూపీస్. అవునా? డైలీ ఒక 50-100 అమ్మినా ఫుల్ ప్రాఫిట్ ఉంటుంది. అది మానేయాలమ్మా, నేను కూడా స్టార్ట్ చేస్తా, ప్యారలల్ గా స్టార్ట్ చేద్దాం. ఈ జాబ్ మానేయకుండా ఇది కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేస్తే బాగా 30,000 అంటే సార్ అటు ఇటు కాకుండా 20,000 25,000 అంటే సింపుల్ గా వచ్చేస్తుంది. 25,000 ఇంకా పెద్దగా తిప్పుడు అది అవేం లేవు. ఇక కొంచెం ఒక చిన్న షాప్ తీసుకొని ఇది ఒక్కటి పెట్టేసుకుంటారు. మీకు చిన్న షాప్ పెట్టాలంటే షాప్ లోకి మీకు రెంట్లు చేసి అది ఉంటుంది కాబట్టి రోడ్ పైన పెట్టుకున్నా టేబుల్ పైన పెట్టేసుకున్నా నడుస్తుంది సింపుల్ గా. ఓకే, అంటే షాప్ పెద్దగా తీసుకొని కరెంట్ అవసరం లేదు, మళ్ళీ అట్లాంటి ఏ ఉండదు. చిన్న రోడ్ పైన ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునవును, నార్మల్ పెట్టేసి బండి పైన పెట్టేసుకొని తీసుకొని స్టార్ట్ చేసుకున్నారంటే సింపుల్ గా వస్తుంది, ఈజీ టు యూజ్ అనమాట. అంతేనా? సో జ్యూస్ కూడా చూసుకోండి మీరు, ఎంత వచ్చింది అసలు. ప్యూర్ జ్యూస్ అది. ఇందులో నిమ్మకాయ కూడా పెట్టాల్సిన అవసరం, నిమ్మకాయ ఇందులో పెట్టేసుకుని సరిపోతుంది. ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అది పెట్టేటప్పుడు లెమన్ ఏం పెట్టకుండా ప్యూర్ వచ్చేస్తుంది అనమాట. అంటే చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఏమన్నా వేసుకోవచ్చు. నార్మల్ ఓల్డ్ మిషన్ లో వేస్తా ఉంటారు కదా. అవునవును. సో ఇది చూసారా, జ్యూస్ ఇక్కడ వరకు ఉంది, అంటే ఇంత పెద్ద దాంట్లో ఒక దాంట్లో నుంచి హాఫ్ వచ్చింది అనమాట. నైస్ బ్రో. ఓకే బ్రో. సో ఇప్పుడు 25,000 వరకు సంపాదించవచ్చు. సో మరి దీని డెలివరీ ఎట్లా ఉంటది? అంటే ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలని అనుకున్నారు మీరు ఇక్కడ, సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి? వాట్సాప్ లో మీకు మెసేజ్ చేస్తే మీరు చెప్తారా వాళ్ళకు? వాట్సాప్ లో మెసేజ్ చేసి చెప్తాం, డైరెక్ట్ గా ఇచ్చిందంటే డెమో చూపిస్తాం, ఇట్లా ఇంత అమౌంట్ కూడా చెప్తాం. దాన్ని బట్టి ఇట్లా తీసుకున్న తర్వాత మొత్తం డోర్ డెలివరీ ఇస్తాం. డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందా? వాళ్ళది అంటే డోర్ డెలివరీ అంటే వాళ్ళే ఉంటుంది చార్జెస్, వెళ్ళి ఇచ్చేస్తాం. ఓకే, సో చార్జెస్ ఎనీ లాంగ్ అయినా సరే, ఎంత లాంగ్ అయినా సరే ట్రాన్స్పోర్ట్ మేము వేసి ఇక్కడ నుంచి చేస్తాము, అక్కడ నుంచి తీసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సో మెషిన్ అసెంబుల్ చేసి పంపిస్తారా? మొత్తం ఫిట్ చేసి మొత్తం ఫిట్టింగ్ లోనే పంపిస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవడమే, ఆన్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చెప్తాం, స్టార్టింగ్ లో మీకు అవ్వలేదంటే మేము చెప్తాం, ఓన్లీ ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. ఇంకా చెరుకు అయినా సరే మేము మాకు హోల్సేల్ గా తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. ఓకే, మీకు ఇంకా లో బడ్జెట్ లో వస్తుంది, మరి ఎక్కువ కాకుండా మీకు తక్కువలో కూడా ఇప్పించే ఛార్జ్ చేస్తాము, అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనకు ప్రాఫిట్ ఎక్కువ రావాలని చెప్పేసి వాళ్ళది తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాను అంటున్నారు. సో చెరుకు కూడా అయిపోయింది, ఇంకేంది మిగిలింది? ఏం మిగిలలేదు, జస్ట్ ఇది తీసుకొని పోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. చూసారు కదా, ఇందులో 3 మోటార్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇవి 3 గ్రిల్స్. గ్రిల్స్ 3 ఉన్నాయి అనమాట. ఒకటిది లోపల ఇంకోటి కూడా ఉంది. సో అవి 3 కూడా తిరుగుతాయి. సో దానివల్ల అది బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి జ్యూస్ ఇలా వస్తుంది అనమాట కిందికి. సో గైస్, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ తో పాటు కరెంట్ ట్రెండింగ్ గురించి మాట్లాడితే మా ఆడవాళ్ళకి సంబంధించింది అనమాట. ఆడవాళ్ళనే కాదు, ఈ మధ్య అబ్బాయిలు కూడా బాగానే పనిచేస్తున్నారు. సో ఇది ఏందంటే మనం గిన్నెలు తోముతాం కదా, స్క్రబ్బర్ అంటే మెష్ స్క్రబ్బర్, ఇట్లా జిడ్డు గట్టిగా పట్టుకొని ఉంటది కదా. సో ఇట్లాంటివి యూస్ చేసి తొందర పోతుంది కదా. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్లా వాష్ బేసిన్ దగ్గర వాడే గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్. మరి ఇంతకీ స్క్రబ్బర్ తో నీకు ఏం పని రోజు? ఇక్కడ నువ్వు ఏం చేసినావు అంటే, మరి ఆ ప్యాకింగ్ ఎలా జరుగుతుంది, అసలు స్క్రబ్బర్ ఎలా తయారవుతుందో చూద్దాం ఇక్కడ. సో ఇది మిషన్. అవును, ఈ మిషన్ వచ్చేసి ఇది మ్యామ్. ఓకే, ఇందులో షీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా డైస్ దొరుకుతాయి. డైస్, ప్రొడక్షన్స్, కప్స్, షీట్స్ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మొత్తం మీ దగ్గర అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, 15 kg బాక్స్ లో పీసెస్ లాగా వస్తాయి, సెపరేట్ పీసెస్ లాగా వస్తాయి. లాగేసుకోవాలా? ఓకే, ఇట్లా లాగేసుకొని కప్ లో ఫిల్అప్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ఉంటది. సో మనం షాప్ లో వెళ్ళి కొంటుంటాం కదా, బయో ఎక్స్ స్క్రబ్బర్ దియో అని చెప్పి. సో అది ఎలా తయారవుతుంది అంటే,
ఇట్లా అన్నమాట. సో ఈ మెటీరియల్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మెటీరియల్ మొత్తం మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మ్యామ్. సో మెటీరియల్ ప్లస్ మెషిన్ ఇవన్నీ కూడా మీ దగ్గర. మా దగ్గర ఓకే. సో షీట్లు కావాలంటే మా దగ్గర షీట్స్ కావాలంటే కూడా మా కంపెనీ పైన ఇస్తాము. లేదు మీ దగ్గర మీ కంపెనీ పైన మీ బ్రాండ్ పైన కావాలంటే అట్లా కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం అనమాట. ఓహో ఓకే. వీళ్ళ కంపెనీ బ్రాండ్ తో పాటు లేదు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు మీ పేరు మీద బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే కదా ఆ షీట్ కూడా మీరు ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట. ఇలా వచ్చేసి EX11 మా బ్రాండ్ పైన ఉంటది. లేదు మీ బ్రాండ్ పైన కూడా ప్రిపేర్ చేయాలంటే మేము ప్రిపేర్ చేసి ఇస్తాం అనమాట. ఇంకేంది మనం కూడా స్టార్ట్ చేద్దాం రోజా స్క్రబ్బర్. జిడ్డు ఏదున్నా తొందరగా పోతుంది. హలో మా వాళ్ళు ఇక్కడ సెటర్లు వేస్తారండి మీరు పని చేస్తే కదా అని చెప్పి. ఓకే ఓకే ఇట్లాంటివన్నీ క్వైట్ కామన్. సో ఈ మెషిన్ లో అసలు ఎలా వర్క్ జరుగుతుంది చూసిన తర్వాత వీటి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుదాం. సో కొంచెం ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేయడమే. అచ్చా అచ్చా ఓకే ఇలా ఉంటుంది. సో ఒక సెట్ లో మనకి 1 2 3 4 5 6 12 పీసెస్ వస్తాయి. మార్కెట్ లో ఎక్కడైనా 12 పీసెస్ ఉంటాయి మ్యామ్. 12 పీసెస్ ఉంటుంది. ఇలా ఫిల్అప్ చేసేసుకోవాలా. ఓకే మొత్తం ఫిల్అప్ చేసేసుకున్న తర్వాత మిషనరీలో ఇక్కడ డైరెక్ట్ ఫిట్ ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే ఇట్లా డైరెక్ట్ షీట్ దొరికేసేస్తుంది. చూసుకొని సెట్ చేయొచ్చు. నార్మల్లీ పెట్టేయాలి. లేదు అంటే మార్కింగ్ చేసి ఇస్తాం. మార్కింగ్ చేసి కూడా ఇస్తారు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే టెంపరేచర్ టైమింగ్ అనేది మొత్తం ఉంటుంది మ్యామ్. ఓకే అన్ని సెట్టింగ్ చేసి ఇస్తాం. లేదన్న వీడియో కాల్ లో సపోర్ట్ లో మీకు అంతా అవైలబుల్ ఉంటుంది. ఇట్లా ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే 7 సెకండ్ లో ప్రిపేర్ అవుతుంది. ఓన్లీ 7 సెకండ్స్. ఓన్లీ 7 సెకండ్. సో టెంపరేచర్ ఆ టైమింగ్స్ అవన్నీ మీరు సెట్ చేసి పెట్టేస్తారు. అవును మ్యామ్. 7 సెకండ్ లో బ్రీత్ సౌండ్ ఇచ్చేస్తుంది. ఓకే రెడీ. ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే ఓపెన్ చేసేసుకుంటే వాళ్ళు తీసేసుకొని నార్మల్ తీసేసి సీట్ ప్రిపేర్ అవుతుంది. చాలా ఈజీ కదా 7 సెకండ్స్ లోనే. 7 సెకండ్ లో ప్రిపేర్ అవుతుంది. ఓకే సో మన మార్కెట్ లో సెట్ అమ్మవచ్చు. సో మన కస్టమర్ అడిగే దాన్ని బట్టి మనం చేసిస్తాం. ఇందులోనే గ్రామ్స్ ఉంటది. మీ బెస్ట్ క్వాలిటీ ఇవ్వచ్చు. బ్రషెస్ చేసుకోవచ్చు. మరి స్పైసెస్ ఇలాంటి ఏవైనా చేసుకోవచ్చు ఇందులో. ఓకే 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 అందులో చేయాలంటే ఈ డై మార్చుకోవాల్సింది ఉంటుంది. ఈ డై కూడా ఎలా కావాలో ప్రిపేర్ చేసిస్తాం. మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో కస్టమర్ కి ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి రిస్క్ ఉండదు మ్యామ్. ఎలాంటి రిస్క్ ఉండదు. ఏదన్నా వీడియో కాల్ చేస్తాం. ఏది లేదనుకుంటే పెద్ద ప్రాబ్లం ఉంటే మాకు ఇచ్చినా సరే మేము వెళ్ళి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి షీట్ వచ్చేసి 35-36 రూపీస్ లో మీకు ప్రిపేర్ అవుతుంది. మిషనరీ తీసుకుంటే నార్మల్ మార్కెట్ షాప్ వెళ్ళి తీసుకుంటే సేల్ చేసుకుంటే 70-65 వరకు సేల్ చేసుకోవచ్చు. 25-20 రూపీస్ పర్ షీట్ మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఒక్కొక్కటి తీసుకుంటే ఇంత పడుతుంది. సో షీట్ ఇంత పడుతుంది. సో మనం మార్కెట్ లో అంత సేల్ చేసుకోవచ్చు మిషన్ తీసుకున్నట్టయితే. లేదు మాకు మా మిషన్ కొనే బడ్జెట్ లేదు అనుకుంటే హోల్సేల్ కూడా దొరుకుతుంది. అచ్చా ఓకే. సో ఇప్పుడు ప్రిపేర్ అయిన షీట్స్ కూడా దొరుకుతాయి. మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎంత కావాలంటే 1000, 2000 ఎంత కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఫోన్ చేసి అమౌంట్ ఇస్తే మీకు ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు పంపించేస్తాం. సో ఈ మిషన్ వచ్చేసి ఎంత ప్రైస్ అన్నారు? మిషనరీ వచ్చేసి 30,000. 30,000 ఓకే. 30,000 మిషనరీ వచ్చేసి 30,000. 1 year వారంటీ, ప్లీజ్ రిప్లేస్మెంట్, కాల్ సపోర్ట్ ఉంటుంది. 1 year తర్వాత కూడా ఏదైనా సరే అంతే సర్వీస్ ఉంటుంది. టెక్నీషియన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఏమున్నా సింపుల్ గా సో డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్ కూడా మనం ఎట్లా మీకు ఆన్లైన్ లో అమౌంట్ చేసినా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ మేమే కూడా ఇస్తాం. ఏదైనా సరే నైస్ అండి. సో బాగుంది. లేదు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిన సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రైస్ బట్టి దాన్ని తగ్గదాన్ని డిస్కౌంట్ అలాంటి దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడి అంత తగ్గించడం జరుగుతుంది. సో ఏదన్నా బార్గెనింగ్ టాలెంట్ ఉండాలి. సో ఖచ్చితంగా మనం బార్గెన్ చేసి తక్కువలో కూడా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో గైస్ ఇప్పటివరకు మనం షుగర్ కేన్ మెషిన్ చూసినాం, అలానే స్క్రబ్బర్ మెషిన్ చూసినాం కదా. ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. బ్రో చెప్తారు. సో బ్రో ఏమేమి మెషిన్స్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర? షుగర్ కేన్ స్క్రబ్బర్ మెషిన్ కాకుండా ఇలా చాలా మిషనరీస్ అవైలబుల్ ఉంటాయి సార్. ఓకే. పొటాటో మిషనరీ. ఓకే. స్లైసెస్ చేసేది, డ్రై చేసేది, కట్ చేసేది అంతా అన్ని ఉంటాయి. పొటాటో ఇది వచ్చేసి సార్ మీకు చపాతి, పూరి, రొట్టె, జొన్న రొట్టెలు ఉంటాయి సార్. ఓకే. అందులో ప్రిపేర్ అవుతుంది సార్. ఓకే. ఇందులో పెట్టేసి ముద్ద చేసి పెట్టేస్తే అమ్మాయిలో మీకు రౌండ్ చపాతి రాదు, మేము గూగుల్ మ్యాప్ లో వేస్తామని చెప్తే అలాంటి భయం లేదు, తీసుకోవచ్చు. ఇంకేం అవైలబుల్ ఉన్నాయి? ఇలాగంటే ఇక్కడ పలవరేజర్స్ ఉన్నాయన్న. ఓకే. పలవరేజర్స్ జొన్నలు, గోధుమలు ఇలాంటివి కాకుండా పసుపు, కారం, చిల్లీ పౌడర్ ఇలాంటి ఏదైనా పట్టించుకోవచ్చు ఇందులో. ఓకే. అంటే పిండి గిర్ని 2 in 1 ఉంటది. ఓకే. ఇవి
ఇవి వచ్చేసి ఏంటన్నా 2 HP 3 HP 5 HP అని ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి పాప్కార్న్ మిషనరీ. ఓకే, బండ్ల మీద పెట్టేసి ఉంటుంది, అది బండ్ల మీద పెట్టుకునేది పాప్కార్న్ మిషనరీ. ఇది వచ్చేసి గార్లిక్, ఓన్లీ పొట్టు తీసేది. ఓకే, పొట్టు తీసేది వేరే ఉంటది, పేస్ట్ చేసేది వేరే ఉంటుంది. ఓకే, ఇది బుడ్డొత్తులు అంటారు చూడు. అవును, ఒత్తులు. అది. ఇది వచ్చేసి కప్ సీలర్, ఇందులో లిక్విడ్ వేసేసుకొని ఏదైనా సరే డ్రై ఐటమ్ పౌడర్ ఐటమ్ ఏదైనా లిక్విడ్ వేసేసుకొని ఓకే మన ఫ్రై చేస్తే ప్యాక్ అయిపోతుంది. ఓకే, లస్సీ అలాంటి ఏదైనా సరే. ఇది వచ్చేసి సార్ ఆయిల్ మిల్. ఓకే, కొబ్బరి ఇంట్లో చేసుకోవచ్చు, మన హోటల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆయిల్, ప్యూర్ ఆయిల్. ఇది వచ్చేసి కాటన్ మిక్సర్. ఓకే, ఒత్తులు చేసేది. ఓకే, ఒత్తులు ఇది ఇక్కడ నుంచి ఒత్తులు చేసుకోవచ్చు, మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. 2 in 1 ఉంటుంది. 2 in 1 ఉంటుంది. సూపర్. మరి ఇక్కడ వచ్చేసి మార్కెట్ హోటల్ తీసారు. హోటల్ పిండి ముద్ద చేసేది, మన ఇడ్లీ దోశ పిండి ఓకే పట్టేది, గ్రైండర్ అలాంటి కాకుండా డైరెక్ట్ గా చేసేసి మీకు వన్ టైం కి వచ్చేసేది. ఓకే, ఇది పాత మెషిన్, ఇది ఓల్డ్ మోడల్. అది ఓల్డ్ మోడల్ మెషిన్. ఇది అదే ఓల్డ్ మోడల్ వేరే ఉంటది, ఇది న్యూ మోడల్. ఓల్డ్ మోడల్ అంటే అంత తిరుగుతా ఉంటది. ఓకే, ఒక 5-10 minutes వరకు అందులో పెట్టాలి. ఇలా అలా కాదు, డైరెక్ట్ వేసేసినాం అంటే మీకు డైరెక్ట్ పిండి వచ్చేస్తుంది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ కటర్. ఏదైనా ఆనియన్స్ కానీ, టమాటా కానీ, క్యారెట్ కానీ ఏది వేసినా సరే. ఇవన్నీ అమ్మాయిలకే యూజ్ అవుతాయి, ఎందుకంటే కొంతమందికి వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా రాదు, ఒప్పుకోండి. వెజిటేబుల్స్ కట్ చేయడం రానోళ్ళు ఇది కూడా వాడొచ్చు. అంటే వాళ్ళకని కాదు, హోటల్లో తొందరగా అయిపోవాలి పని, తొందరగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలని కూడా అది వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేస్ట్, గార్లిక్ చెప్పాను కదా, గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు, చట్నీస్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఇది మనం మర్చిపోతున్నాం, మళ్ళీ అలుగుతుంది ఇది మన మీద. అలిగింది ప్యాకింగ్ మిషనరీ. ఓకే, స్పైసెస్ ప్యాకింగ్ మిషనరీ. ఓకే, ఇది వచ్చేసి చపాతీ విత్ పానీపూరి. 2 in 1 ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పిండి పెడితే అది పిండి పెట్టేస్తే మీకు చపాతీ డైస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, చపాతీ డై పెడితే చపాతీ, పానీపూరి పెడితే పానీపూరి. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసి మన స్పైసెస్. అది ఓకే, మిక్సర్ స్పైసెస్ కలిపేది. మనము ఏదైనా సరే పొటాటో ఉందిగా, పొటాటో స్లైసెస్ వేసేసి మసాలా వేసినామంటే అది మిక్స్ అవుతా ఉంటుంది. ఓకే, ఓకే, పిండి కూడా మిక్స్ అవుతుంది, పిండి కూడా చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కర్పూరం. ఇది అగరబత్తి. నార్మల్ ఇందులో పౌడర్ వేసి స్టిక్స్ పెట్టి తిప్పుతా ఉండాలి. దీనికి వచ్చేస్తుంది, యువతల నుంచి అగరబత్తి వచ్చేస్తుంది. ఇలా రిస్క్ ఉంది అనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఉంటుంది. ఓకే, ఇది పౌడర్ వేసేసినామంటే 6 పెట్టేసిన ఆటోమేటిక్ వెళ్తానే ఉంటుంది. ఓకే, సూపర్. అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కర్పూరం. 6 tablets 10 tablets ఇట్లా ఉంటది. ఏదైనా ఇది మనకి ఇది కూడా డైలీ యూజ్ వాడతారు. ఓకే, మన దేవుళ్ళ కాడ కర్పూరం మిషనరీ ఉంటుంది. సూపర్. సో ఇన్ని మెషిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మరి విఘ్నేశ్వర ఇండస్ట్రీస్ లో ఒకవేళ మీకు ఇప్పుడు చూసిన మిషన్స్ లో ఏ మిషనరీ గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా, దాని ప్రైజింగ్, దాంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనే విషయాలన్నీ ఏ మెషిన్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్ లో ఆ మెషిన్ పేరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే మెషిన్ మీద చేద్దాం. సో మరి అదనమాట వీడియో. మరి నీ సంగతి ఏంటి? ఇన్ని మెషిన్స్ చూస్తే నీకు కూడా బిజినెస్ ఐడియా వచ్చి ఉండొచ్చు కదా. నాకు వచ్చింది, కానీ రివీల్ పెట్టిన తర్వాత నేనే చెప్తా. ఓకే, పర్సనల్ అంట ఇది. అంటే స్టార్ట్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా. సో మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.